మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కంటోన్మెంట్ గులాబీ బాధ్యతలను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి అప్పగించనున్నారా? ఉప ఎన్నికల బాధ్యతల్లో మర్రి రాజశేఖర రెడ్డి కీలకంగా వ్యవహరించనున్నారా? నాడు ఇన్ఛార్జిగా కొనసాగిన మర్రి రాజశేఖర రెడ్డి మరోసారి కంటోన్మెంట్ ఇన్ఛార్జిగా ముందుకు సాగనున్నారా? ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికకై సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారా? బోర్డు మాజీ సభ్యులతో సమావేశానికి కారణం ఏమిటి? అసంతృప్తితో ఉన్న నేతలను ఒకటి చేయనున్నారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిపే లక్ష్యంగా కంటోన్మెంట్లో మర్రి రాజశేఖర రెడ్డి ఎంట్రీ కాబోతున్నారా? ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణుల్లో అసంతృప్తి సెగలు నెలకొన్నాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా లాస్యానంత గెలుపొందిన అనంతరం తమను పట్టించుకోలేదన్న అసంతృప్తి నేతల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఆ 2 నెలలు బీఆర్ఎస్ శ్రేణులు పడిన బాధలు అంతా ఇంతా కాదని పార్టీ శ్రేణులు చెప్పకనే చెప్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్యానంత మృతి చెందడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాదం నెలకొంది. కంటోన్మెంట్కు ఉప ఎన్నిక రావడంతో పార్టీ శ్రేణుల్లో తమలో ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొందరు పార్టీ మారేందుకు సిద్ధమవుతుండగా కంటోన్మెంట్లో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దే పనిలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి సిద్ధమవుతున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉన్న అసంతృప్తిని కొందరు ఆశావహ నేతలు క్యాచ్ చేసుకున్నారు. నివేదిత నాయకత్వంపై బీఆర్ఎస్ శ్రేణులు అంతగా ఆసక్తి కనబరచడం లేదు. పలువురు పార్టీ వీడగా మరికొంతమంది పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జకల మహేశ్వర్ రెడ్డి పార్టీ శ్రేణులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలించడమే లేదు. మరోవైపు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సీటును కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వన్నె కృషాంక్, గజ్జల నాగేష్, ఎర్రోళ్ల శ్రీనివాసులు ఆశిస్తున్నారు. కంటోన్మెంట్లో నెలకొన్న అసంతృప్తి వాదాన్ని ఇప్పటికే పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఎవరి వారే సీటు కొరకు గట్టి ప్రయత్నంలో ఉన్నారు. కంటోన్మెంట్ గులాబీ శ్రేణుల్లో ఉన్న పరిస్థితిని చక్కదిద్దే పరిస్థితులపై మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి దృష్టి పెట్టారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన ఆకస్మిక మృతి అనంతరం కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా కొనసాగిన అనుభవం మర్రి రాజశేఖర రెడ్డికి ఉంది. పార్టీ శ్రేణుల్లో మంచి సంబంధాలున్నాయి. నాటి రోజుల్లో బీఆర్ఎస్ ఆశాభావులతో కలిసి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ తనకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మర్రి రాజశేఖర రెడ్డికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించడంతో కంటోన్మెంట్ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కంటోన్మెంట్లో గాడి తప్పుతున్న బీఆర్ఎస్ శ్రేణులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చేలా వారితో చర్చలు జరుపుతూ వారిని బుజ్జగిస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులతో మర్రి రాజశేఖర రెడ్డి తన కార్యాలయంలో సమావేశమయ్యారు. కంటోన్మెంట్లో జరుగుతున్న పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. ఉప ఎన్నిక కొరకు అభ్యర్థి ఎంపికపై వారి అభిప్రాయాలను మర్రి రాజశేఖర రెడ్డి తీసుకున్నారు. ఒకరిద్దరు నివేదితకు అవకాశం కల్పించాలని మొగ్గు చూపించినప్పటికీ మరికొంతమంది బోర్డు మాజీ సభ్యులు కార్పొరేషన్ మాజీ చైర్మన్లో ఒకరికి అవకాశం కల్పించాలని రాజశేఖర రెడ్డి తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమకు జరిగిన అవమానాలను రాజశేఖర రెడ్డి ముందుకు తీసుకెళ్లారు. అయితే గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తామని మర్రి రాజశేఖర రెడ్డి వారికి సూచించినట్టు సమాచారం. కంటోన్మెంట్ ఉప ఎన్నికలపై తాను బాధ్యతలు తీసుకోనున్నట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని బోర్డు మాజీ సభ్యులకు రాజశేఖర రెడ్డి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదితకు ప్రాధాన్యత ఉంటుందని, రెండవ ప్రాధాన్యతలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ల పేరుందని, పార్టీకి నష్టం జరగకుండా అభ్యర్థి ఎంపిక జరుగుతుందని రాజశేఖర రెడ్డి బోర్డు మాజీలకు తెలిపారు. బోర్డు మాజీ సభ్యులతో పాటు వార్డుల వారీగా బీఆర్ఎస్ శ్రేణుల్లో మర్రి రాజశేఖర రెడ్డి సమావేశాలను ఏర్పాటు చేసేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. కీలకమైన నాయకులతో పాటు కార్యకర్తలతో మర్రి రాజశేఖర రెడ్డి చర్చలు జరుపుతూ తన కార్యాలయానికి వారి అనుచర వర్గాన్ని పిలిపించుకుని బుజ్జగింపులతో పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారు. నాడు కంటోన్మెంట్ ఇన్ఛార్జిగా కొనసాగిన మర్రి రాజశేఖర రెడ్డి మరోసారి కంటోన్మెంట్ ఉప ఎన్నిక బాధ్యతలను స్వీకరించి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మర్రి రాజశేఖర రెడ్డి ప్రణాళిక ఫలిస్తుందా, లేక అసంతృప్తితో ఉన్న నాయకులు తలావదారిలో వెళ్తారో వేచి చూడాలి. పొట్టొన్ని పొడుగోడు కొడితే పొడుగోన్ని పోషమ్మ కొట్టిందంట. ఇప్పుడు అదే కేసీఆర్ పరిస్థితి అలాగే ఉందంటూ ఇస్మార్ట్ శంకర్ డైలాగులతో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సెటైర్లు వేశారు. తనను ఓడించడం కోసం పథకాలు రచిస్తున్న రేవంత్ రెడ్డి అసలు మల్కాజ్గిరి కోసం ఏం చేశారో గుర్తు చేసుకోవాలనుకుంటూనే 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ ప్రగల్భాలు పలుకుతున్న రాష్ట్ర మంత్రులకు 60 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారంటూ జలకిచ్చినంత పనిచేశారు. గెలిపే ధ్యేయంగా ముందుకు సాగుతున్న బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఇక ఆశావాహులను బుజ్జగించి వారిన్నాళ్లు చేసిన గ్రౌండ్ వర్క్తో తన మాటతో సొంతం చేసుకుని భవిష్యత్తు కార్యాచరణతో వారితో కలిసి విజయం అందుకునేందుకు గేమ్ ప్లాన్ను సిద్ధం చేశారు. మల్కా వారి సోషల్ మీడియా టీంలో ఉన్న స్పీడ్ చూసి ఇక తన కోసం పనిచేయండి అన్న విజ్ఞప్తుల మధ్య ప్రతిపక్ష అధికార పార్టీ నేతల తీరుపై సెటైర్లతో కంటోన్మెంట్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
ఈటల అంటోని కేసీఆర్ అంటూ కుట్ర చేయడం కొట్టింది. కేసీఆర్ భాషలో చెప్పాలంటే పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోడు నెత్తి పోషమ్మ కొట్టాడు కలవైపోయాడు. ఇలా ఈయన కూడా నన్ను కొట్టాలని చేశాను. ఈయన కొట్టుడు ఉంటాడు గుర్తుపెట్టుకోండి. ఈటల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటన వచ్చేంత వరకు చాలా మంది నేతలు ఆ సీటు కోసం ఎంతో ఆశపడ్డారు. అందులో ముఖ్యుల్లో ఒకరు మల్క కొమరయ్య. దేశానికి మోదీ, మల్కాజ్గిరికి మల్క అంటూ ఆయన టీం ప్రజల్లో బలంగా తీసుకెళ్లగా ఆయన కుమారుడు యశస్వి ఆధ్వర్యంలో సోషల్ మీడియా టీం ఈ నినాదాన్ని మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో బలంగా తీసుకెళ్లింది. అడుగు తీసి అడుగు పెట్టేలోపే సోషల్ మీడియా వేదికగా పోస్టింగ్లతో వారి టీం ఉత్సాహంగా పనిచేయగా ఐవీఆర్ కాల్ సెంటర్ ద్వారా 18 లక్షలకు పైగా ఓటర్లకు చేరువవుతూ నిత్యం సందేశాలను అందించారు. ఇంతటి గ్రౌండ్ వర్క్ కోసం మల్కావారి టీం ఎంతో కష్టపడగా ఇక ఆశావాహనేతలను బుజ్జగించే పనిలో పడ్డ పార్టీ పెద్దలు ఇప్పటికే మల్క కొమరయ్య నివాసంలో మల్క కొమరయ్యను కలిసి పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలంటూ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వారి నుంచి సానుకూల స్పందన రావడంతో ఇక అభ్యర్థిగా ఉన్న ఈటల రాజేందర్ నేరుగా రంగంలోకి దిగారు. మహేంద్ర హిల్స్లోని మల్క కొమరయ్య కార్యాలయంలో ఆయన కుమారుడు విద్యాసంస్థల అధిపతి మల్క యశస్వితో ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ఇంతవరకు సోషల్ మీడియా ద్వారా వారు ఎంతో మందికి చేరువయ్యారో తెలుసుకోవడంతో పాటు లక్షల సంఖ్యలో ఓటర్ల డాటాను సేకరించి వారు చేసిన గ్రౌండ్ వర్క్ ను అభినందించారు. ఇకపై తన గెలుపు కోసం వారి సోషల్ మీడియా పనిచేయాలంటూ కోరడంతో పాటు తన విజయం కోసం సహకారం అందించాలంటూ విజ్ఞప్తి చేయగా అందుకు యశస్వి అంగీకరించి త్వరలో వారందరినీ రంగంలోకి దింకేందుకు సిద్ధం చేస్తామంటూ మాట ఇచ్చారు. కొమరయ్య గారు కానీ ఈటల గారు కానీ అందరం అడగడం జరిగింది. వాళ్ళు ఈటల గారికి సీట్ ఇచ్చినా కూడా మనందరం కార్యకర్తలా పనిచేయాలని కొమరయ్య గారు మేమంతా ఈటల గారికి సపోర్ట్ చేసి మేము ఇక్కడ పార్టీ ఆఫీస్లో ఏదైతే సెటప్ చేసినామో ఇదంతా కూడా ఒక బీజేపీ కార్యాలయం లాగా దీన్ని ముందుకెళ్తూ ఈటల గారికి మన దేశంలో ఏదైతే అతిపెద్ద కాన్స్టిట్యున్సీ ఉందో మల్కాజ్గిరి, దానిలో ఈటల గారికి మోదీ గారికి అతిపెద్ద మెజారిటీ ఇవ్వాలని ఇవాళ మేము పనిచేయడం జరుగుతుంది. గంటపాటు భేటీ అయిన అనంతరం ఇక ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తనదైన శైలిలో మండిపడ్డారు ఈటల రాజేందర్. తనను కొట్టి పైకి రావాలని చాలా మంది చూశారని, ఇప్పుడు కూడా అవే పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ అసలు రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి కోసం చేసింది ఏమీ లేదని, కనీసం ఆయన ఎంపీగా ఉన్న సమయంలో వచ్చిన ఒక ఎన్నికల్లో కూడా తన అభ్యర్థులను గెలిపించలేకపోయారంటూ ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. ఇక పొట్టోన్ని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టిందంట, అలా ఉంది ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అని, కొందరు కాంగ్రెస్ పార్టీ మంత్రులు తమ బీజేపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ మాట్లాడుతున్నారని, కానీ తమకి 60 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ బాంబు పేల్చినంత పనిచేశారు ఈటల రాజేందర్. మీడియా సమావేశంలో ఎస్ఎస్వి, టీం సాయి, ఆలగడ్డ శ్రీనివాస్, రాజేందర్తో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని నోట్లు నాలుకలకు ఉండి మసుకుంటారు మంచిగా. మరి నువ్వు కూడా పాత కేసీఆర్ లెక్క పనిచేయడం నీ కథ నీ పని పట్టిన ఉంటారు, ప్రజలు ఉంటారు. పెట్టుకోండి చూస్తున్నాను నేను చాలా మంది అంటే అవతల సైడ్లు 8 మంది వచ్చిన మాకు 60 మంది వచ్చిన వస్తారు. ఈటల ముందున్న టార్గెట్ మల్కాజ్గిరి పార్లమెంట్ గెలిపే కాగా ఇక ఆ గెలుపులో భాగస్వాములుగా మార్చేందుకు నాటి ఆశావాహనేతలను కూడా కలుపుకొని పనిచేస్తుండగా ఇన్నాళ్లుగా వారు చేసిన గ్రౌండ్ వర్క్ ను కలుపుకుంటే ఇక గెలుపుకు మించి మెజార్టీ అందుకోవచ్చని ఆయన ఆశిస్తుండగా అందుకు తగ్గట్టుగా సీటు ఆశించిన ఆశావాహనేతలను శాంతింపచేస్తూ వారు సోషల్ మీడియాను తన వైపు మళ్లించుకుంటూ అన్నింటా ఇక విజయమే అన్నట్లుగా ముందుకు సాగుతుండడం విశేషం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కంటోన్మెంట్ అసెంబ్లీ ఆశావాహ నేత శ్రీ గణేష్ కలిశారు. ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీ గణేష్ మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడంతో పార్టీ శ్రేణుల్లో చర్చ మొదలైంది. ఎవరి సహాయం లేకుండా శ్రీ గణేష్ స్వయంగా వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణ రాష్ట్ర జైన్ అధ్యక్షుడు యోగేష్ జైన్ టీం సభ్యులను రేవంత్ రెడ్డికి శ్రీ గణేష్ పరిచయం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మేజర్తో గెలిపించడమే లక్ష్యంగా జైన్ సమాజ్వాసులు కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ ను భారీ మేజర్తో గెలిపించాలని రేవంత్ రెడ్డి జైన్ సమాజ్వాసులకు సూచించినట్లుగా సమాచారం. మహావీర్ జయంతి పురస్కరించుకుని నాంపల్లి గ్రౌండ్ లో జరిగే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనవలసిందిగా జైన్ అసోసియేషన్ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక సీటుపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో మరింత నమ్మకం పెరిగిందని శ్రీ గణేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారీ మేజర్తో కంటోన్మెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని శ్రీ గణేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో జైన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుభాష్ జైన్, కోశాధికారి మహేందర్ జైన్, ప్రధాన కార్యదర్శి అశోక్ జైన్, కంటోన్మెంట్ జైన్ సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ జైన్ తో పాటు పలువురు శ్రీ గణేష్ తో కలిసి రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు.
కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యేలా దివంగత ఎమ్మెల్యే సాయన కుమార్తె నివేదిత వార్డు పర్యటనపై దృష్టి పెట్టారు. ఆహ్వానం అందిన ప్రతి చోటుకు వెళ్లి తన బలాన్ని మరింతగా పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇఫ్తార్ విందులు ప్రారంభమయ్యాయి. 2వ వార్డులో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు మైనార్టీ నాయకులు ఆహ్వానించడంతో నివేదిత ముఖ్య అతిథిగా పాల్గొని మైనార్టీ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఇఫ్తార్ విందులు అందించారు. బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ సారథ్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని గన్బజార్లో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు నివేదితను మైనార్టీ ముస్లింలు ఘనంగా సత్కరించారు. వార్డు అధ్యక్షుడు కుమార్ ముద్రాజ్, మైనార్టీ నాయకులు అజుబాయ్, వహబ్బాయ్, అంజాద్, హుస్సేన్, నజీర్ అహ్మద్లతో పాటు దేవులపల్లి శ్రీనివాస్, మురళీ యాదవ్, భాస్కర్ ముద్రాజ్, వంగల మల్లేష్ తదితరులు నివేదిత వెంట కార్యక్రమంలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ బీజేపీ ఆశావహులు పోటీ పడుతూ కార్యక్రమాలు నిర్వహించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అప్పటి ఆశావహులు ఎందుకు ఆసక్తి కనపరచడం లేదు? నాడు సీటు తమకే ఇవ్వాలని కోరిన ఆశావహులు ఏమయ్యారు? మళ్లీ ఆశతో గ్రౌండ్ వర్క్ చేసుకుంటే అదే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారా? పార్టీ పెద్దలు సైతం బడా నాయకుల కొరకు ఎదురు చూస్తున్నారా? 10 రోజుల ముందు వరకు ఉన్న స్పీడ్ ఒక్కసారిగా తగ్గడానికి కారణం ఏమిటి? తిరిగి కంటోన్మెంట్లో బీజేపీ పుంజుకోగలదా? బీజేపీ ఆశావహులకు ఏమైంది? ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక రావడంతో పలు పార్టీల నేతలు తమకు అవకాశం కల్పించాలంటూ పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గతంలో కంటోన్మెంట్ అసెంబ్లీ సీటును దక్కించుకునేందుకు పదుల సంఖ్యలో బీజేపీ ఆశావాహులు పోటీపడ్డారు. సీటు తమకే వస్తుందన్న ఆశతో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కార్యక్రమాలు నిర్వహించారు. తమలో ఒకరికి సీటు వస్తుందని భావించి ఖర్చుకు ఎక్కడా వెనకడుగు వేయకుండా పలు కార్యక్రమాలతో ఆశావాహులు దూసుకువెళ్లారు. చివరకు మరో పార్టీ నుంచి వచ్చిన శ్రీ గణేష్ కు సీటు ఇవ్వడంతో ఆశావాహులు పార్టీపై నమ్మకాన్ని కోల్పోయారు. కంటోన్మెంట్ బీజేపీ సీటును పరశురాంతో పాటు విజయ రామరాజు, జనపల్లి శ్రీకాంత్, సుస్మితా సింగరావుతో పాటు మరికొంతమంది ఉప ఎన్నికల్లో బీజేపీ సీటును ఆశిస్తున్నారు. అయితే గతంలో ఉన్న ఉత్సాహం వీరిలో ఇప్పుడు కనిపించలేదు. గతంలో ప్రజల్లో ఉండేందుకు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ సందడి చేసిన నాయకులు ఉప ఎన్నికలు వచ్చేసరికి మౌనంగా ఉంటున్నారు. మరోసారి ఖర్చు పెట్టుకునే కార్యక్రమాలు నిర్వహించినా తమకు సీటు వస్తుందన్న నమ్మకం లేకపోవడంతో పార్టీ పిలిచి ఇస్తేనే ఎన్నికల బరిలో నిలవాలన్న ఆలోచనతో పలువురు నాయకులున్నారు. అవకాశం కల్పిస్తే తాము బరిలో ఉంటామని పార్టీ పెద్దలకు విన్నవించుకున్నప్పటికీ నామమాత్రపు పర్యటన మినహా ఎన్నికల వేడి బీజేపీ శ్రేణుల్లో ఎక్కడా కనిపించలేదన్న విమర్శలు సైతం ఉన్నాయి. గత 10 రోజుల క్రితం వరకు కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ వరుస కార్యక్రమాలతో దూసుకుపోయింది. నియోజకవర్గంలో శ్రీ గణేష్ ఉప ఎన్నికల్లో తానే బరిలో ఉంటానన్న నమ్మకంతో లక్షలాది రూపాయల ఖర్చుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సైతం పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ కమలం గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. మోండా డివిజన్లో కొంత దీపికా నరేష్, కంటోన్మెంట్ వార్డులో బానుక నర్మదా మల్లికార్జున్తో కలిసి శ్రీ గణేష్ కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యేలా ముందుకు సాగారు. శ్రీ గణేష్ బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఒక్కసారిగా బీజేపీ కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పడింది. ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఈటెల రాజేందర్ సైతం సొంతంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు అంతగా ఆసక్తి కనపరచడం లేదు. పార్టీ కార్యక్రమాలను మినహా ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు కూడా గత 10 రోజులుగా కనిపించడం లేదు. బీజేపీ ఆశావాహులున్నప్పటికీ ఖర్చుకు వెనకడుగు వేస్తూ ఏ ఒక్క కార్యక్రమం నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నారు. శ్రీ గణేష్ పార్టీని వీడడంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నాయకులకు సవాలుగా మారింది. బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, బానుక నర్మదా మల్లికార్జున్, బిఎన్ శ్రీనివాస్, కార్పొరేటర్ కొంత దీపికా నరేష్లకు కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నికల్లో పోటీ చేసే బలమైన అభ్యర్థి కొరకు అన్వేషిస్తున్నారు. ఎక్కడా ఖర్చుకు వెనకడుగు వేయకుండా శ్రీ గణేష్ ఉండడంతో ఆయన స్థాయిలో ఉండే నాయకుడిని రంగంలోకి దింపి గట్టి పోటీ ఇవ్వాలనే ఆలోచనతో పలువురు నాయకులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అర్ధబలం, జనబలం ఉన్న నాయకుల కొరకు పార్టీ నేతలు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో తెరపైకి మరో ఆశావాహనేత బీజేపీ సీనియర్ నాయకుడు, ఇంక్రెడిబుల్ రియల్ ఎస్టేట్ అధినేత వర్రి తులసిరాం విజయ్ కుమార్ వచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికలను సీటు ఆశించి భంగపడిన తులసిరాం విజయ్ కుమార్ కంటోన్మెంట్ సీటుపై మరోసారి దృష్టి పెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో కంటోన్మెంట్లో అన్ని విధాలుగా బలంగా ఉన్న నాయకుని వైపు బీజేపీ చూస్తుంది. పార్టీ అధిష్టానం పెద్దలతో మంచి సంబంధాలున్న తులసిరాం విజయ్ కుమార్ కంటోన్మెంట్ సీటును దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కంటోన్మెంట్కు చెందిన కొందరు సీనియర్ నాయకులు సైతం తులసిరాం విజయ్ కుమార్ను ప్రోత్సహిస్తూ ఉప ఎన్నికల బరిలో నిలవాలని కోరుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో విజయ్ కుమార్ సైతం మరోసారి కంటోన్మెంట్ వైపు దృష్టి పెట్టారు. కంటోన్మెంట్ బీజేపీలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. కంటోన్మెంట్కు చెందిన పలువురు నాయకులు సీటు తమకే ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నారు. మరికొంతమంది నాయకులు ఖర్చుకు వెనకడం వేయకుండా అధికార పార్టీని ఢీకొట్టే సత్తా ఉన్న నాయకుడిని రంగంలోకి దింపితేనే బీజేపీ జెండా ఎగరవేయగలన్న ధీమాను బీజేపీ పెద్దలు వ్యక్తం చేస్తున్నారు.
ఖర్చుకు వెనకడుగు వేయకుండా ప్రజల్లో ఉండే నాయకుడి కొరకు కంటోన్మెంట్ బీజేపీ నాయకులు ఎదురు చూస్తున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కొందరు నాయకులకు సవాల్గా మారింది. ఎలాగైనా శ్రీ గణేష్ను ఓడించాలనే పట్టుదలతో బీజేపీ నాయకులున్నారు. దీంతో అభ్యర్థి ఎంపిక విషయంలో మరింత పట్టుదలతో కంటోన్మెంట్ బీజేపీ నాయకులున్నారు. ఈసారి ఏ ఆశావాహనేతలకు అవకాశం దక్కుతుందోనన్న ఉత్కంఠ సైతం పార్టీ శ్రేణుల్లో ఉంది. గతంలో పోల్చుకుంటే ఆశావాహులు మాత్రం తక్కువగానే ఉన్నారని చెప్పాలి. 2023 అసెంబ్లీ ఎన్నికల కంటోన్మెంట్ బీఆర్ఎస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. పార్టీలో ఉన్న అసంతృప్తి సెగలను తుడిచిపెట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థిని లాస్యానంత గెలుపు కొరకు నెల రోజులు కఠినంగా శ్రమించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలకు ప్రతి ఇంటికి చేరవేసి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలుపు కొరకు ప్రణాళికలతో ముందుకు సాగారు. తాము గెలిపించుకున్న ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆ నాయకుడిని తీవ్రంగా కలిచివేసింది. ఉప ఎన్నికల్లో సాయన కుటుంబంలో ఒకరికి అవకాశం ఇవ్వాలని, ఆశావాహులు సైతం కలిసికట్టుగా పనిచేయాలని నాటి ఇన్ఛార్జ్ ఎంఎన్ శ్రీనివాస్ కోరుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మేజర్తో గెలిపించుకోవడంలో ఎంఎన్ శ్రీనివాస్ పాత్ర కీలకంగా ఉంది. కంటోన్మెంట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల వ్యవహారాల ఇన్ఛార్జిగా ఎంఎన్ శ్రీనివాస్ను నియమించారు. అప్పటికే పార్టీలో ఉన్న అసంతృప్తివాదులను రాజీపరుస్తూ వ్యవహారాలను చక్కదిద్దుకుంటూ ఎంఎన్ శ్రీనివాస్ వచ్చారు. లాస్యానంత గెలుపు అనంతరం తన బాధ్యతలు ముగించుకుని రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టారు. రోడ్డు ప్రమాదంలో లాస్యానంత మృతి చెందడం పట్ల ఎంఎన్ శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో లాస్యానంత సోదరి నివేదికకు అవకాశం కల్పించి భారీ మేజర్తో గెలిపించుకునేందుకు కృషి చేయాలని ఎంఎన్ శ్రీనివాస్ కోరుతున్నారు. ఆశావాహులు పోటీ పడుతూ నివేదికకు సీటు అడ్డుకునే ప్రయత్నాలు చేయడం సమంజసం కాదని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. తాను కూడా కంటోన్మెంట్ మాందాబాద్కు చెందిన వ్యక్తిని, తనకు కూడా కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేయాలనే ఆలోచన ఉందని, అయితే దివంగత ఎమ్మెల్యే సాయన కుటుంబానికి తాను విధేయుడినని, దీంతో తన నిర్ణయాన్ని విరమించుకోవడం జరిగిందని ఎంఎన్ శ్రీనివాస్ తెలిపారు. నివేదిత ఎన్నికల బరిలో నిలవకుంటే తాను ఎన్నికల బరిలో నిలిచేవాడినని తన మనసులో మాటలను ఎంఎన్ శ్రీనివాస్ తెలిపారు. కంటోన్మెంట్ ప్రజలు మరోసారి సాయన కుటుంబానికి అవకాశం కల్పించాలని ఎంఎన్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం నడుం బిగించిన మొట్టమొదటి నాయకురాలు ఆవిడ. మొదటి దళిత మహిళా మంత్రిగా పనిచేసిన నాయకురాలు ఆవిడ. పద్మశ్రీ అందుకుని ఎస్సీ కమిషన్లో మెంబర్గా పనిచేసిన నాయకత్వం వారింటికే సొంతం కాగా వారి తనయుడు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమయ్యారు. మాదిగ బిడ్డకు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఇన్నాళ్లు తెర వెనుక నుంచి కోరిన ఆయన ఇప్పుడు మీడియా ముందుకొచ్చి ఈసారి అవకాశం కల్పించండి, తన తల్లిదండ్రుల తరహాలో పాలన అందించి వారి పేరుతో పాటు పార్టీ ఖ్యాతిని కంటోన్మెంట్ అభివృద్ధి చేసి చూపిస్తానంటూ నూతన నాయకుడు బీజేపీ సీటు ఆశిస్తూ ముందుకొచ్చారు. ఎవరా నాయకుడు, ఏమిటి ఈ కథ అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. అవంతుగా నేను బీజేపీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిని. గత 25 సంవత్సరాలుగా నేను సామాజిక సంస్థ ద్వారా ప్రజలకు, సమాజానికి సేవ చేస్తున్నటువంటి వ్యక్తిని. ఈయన పేరు డాక్టర్ టిఎన్ వంశతిలక్. స్వర్గీయ మాజీ మంత్రి టిఎన్ సదాలక్ష్మీనారాయణల కుమారుడు ఈయన. దళిత జాతి అభ్యున్నతి కోసం వారి తల్లిదండ్రులు ఎంతో కృషి చేయగా కాంగ్రెస్, జనతా పార్టీ, టీడీపీలో పలు కీలక పదవులతో పాటు ప్రభుత్వ పదవులను సైతం అందుకున్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం దళిత మహిళగా ఉద్యమంలో పాల్గొన్న నాయకురాలు సదాలక్ష్మి కాగా ఎల్లారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవితో పాటు ఎమ్మెల్సీ సదాలక్ష్మి పనిచేశారు. ఏబీసీడీగా ఎస్సీ వర్గీకరణ కావాలంటూ సిద్ధాంతకర్తగా ఆమె ముందుకు సాగగా ఆమె ఆనాడు చేసిన పోరాటానికి నేటి పలు సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి కూడా వర్గీకరణకు బీజం పోసిన ఆమె సేవలను గుర్తు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. తండ్రి నారాయణ పబ్లిక్ సర్వీసెస్లో ఎస్సీ కమిషన్లోనూ మెంబర్గా పనిచేయగా మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ మీదుగా సంస్కృతంపై ప్రశంసని అందుకోవడంతో పాటు పద్మశ్రీని సైతం సాధించారు. అన్ని విజయాల్లో వారి కుటుంబం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేయగా వారి కుమారుడు డాక్టర్ టిఎన్ వంశతిలక్ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్న ఆయన అధిష్టాన పెద్దలకు ఈసారి జరిగే ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ సీట్ కేటాయించాలంటూ విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ వాసిగా ఉన్న తనకు తప్పక అవకాశం ఇస్తారని ఆశిస్తున్న ఆయన తన తల్లిదండ్రుల ఆశయంతో పాటు పార్టీకి మంచి పేరును అందించి కంటోన్మెంట్ ప్రజానీకం కష్టసుఖాల్లో తోడు నిలుస్తూ అభివృద్ధి చేసి చూపిస్తానని తనకు ఒక్క ఛాన్స్ ఇప్పించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ పార్టీ పెద్దలతో పాటు పార్టీ అధినాయకత్వంతో టచ్లో ఉన్న వంశతిలక్ ఇక స్థానిక నాయకత్వాలకు దగ్గరవుతూ గుర్తింపును బదిలీ చేసుకునే పనిలో పడ్డారు. కంటోన్మెంట్లో బై ఎలక్షన్ రావడం, దాంట్లో నా వంతుగా బొలారం బిడ్డగా నేను కూడా అప్లై చేసుకున్నాను. అయితే ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆశీర్వాదం నాకు ఉన్నది. అట్లాగే కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, దాని తర్వాత బీజేపీ పెద్దలందరినీ కూడా కలిశాను. వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలకు తన పరిచయ గ్రహాన్ని పూర్తి చేసుకుని అవకాశం వస్తే కంటోన్మెంట్లో తన సత్తా ఏమిటో చూపిస్తానంటూ ఉవ్విళ్లూరుతున్నారు. మరి అధిష్టాన పెద్దలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.
కంటోన్మెంట్ 5వ వార్డు గాంధీనగర్ బస్తీలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని సామాజిక కార్యకర్త బీఆర్ఎస్ నాయకుడు తేలికుంట సతీష్ కుమార్ గుప్తా బోర్డు వాటర్ వర్క్స్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. మహాత్మా గాంధీనగర్ వాసులతో కలిసి వాటర్ వర్క్స్ అధికారి శ్రవణ్ను కలిశారు. స్థానిక మహిళలు తాము ఎదుర్కొంటున్న నీటి కష్టాలను అధికారులకు వివరించారు. స్థానికంగా బోరు మరమ్మతులకు రావడంతో గత 3 నెలలుగా తమకు నీటి సరఫరా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా బోరుకు మరమ్మతులు నిర్వహించి నీటి కష్టాలు తీర్చాలని కోరారు. వేసవికాలం కావడంతో నీటి కష్టాలు అధికమయ్యాయని బోర్డు అధికారులు వెనువెంటనే బోర్లకు మరమ్మతులు నిర్వహించాలని సతీష్ కుమార్ గుప్తా విజ్ఞప్తి చేశారు. కొన్ని నెలలుగా స్థానికులు నీటి సౌకర్యం లేక ఇబ్బంది పడ్డారని సతీష్ కుమార్ గుప్తా అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ సూచించారు. వ్యాపార రంగాల్లో సైతం ఎంతో మంది మహిళలు రాణించగలుగుతున్నారని వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఆమె అన్నారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రెండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బాంటియా గార్డెన్లో ఏర్పాటు చేసిన జీతో హైదరాబాద్ లేడీస్ విన్ ఎగ్జిబిషన్ను కొంత దీపికా నరేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ప్రస్తుత జీవనశైలికి అనుగుణంగా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొంత దీపికా నరేష్ విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కంటోన్మెంట్లో తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండా ఎగరవేసి సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే తమ లక్ష్యమని టీడీపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షుడు అశోక్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎంతో వాడు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావు ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా అశోక్ కుమార్ గౌడ్ పాల్గొని జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. స్థానికులకు అల్పాహారాన్ని అందజేశారు. ప్రతి సంవత్సరం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని నరసింహరావు తెలిపారు. కార్యక్రమంలో మధుసూదన్, ప్రతాప్, అనురాధ, బొట్టు మల్లేష్, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రతి కార్యకర్త టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరారు. మోండా డివిజన్ రెంజిమిటల్ బజార్లో టీడీపీ సీనియర్ నాయకుడు గౌరీశంకర్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్కు చెందిన పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం నినాదాలతో ఆ ప్రాంతంలో మారుమ్రోగింది. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని గౌరీశంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ జనరల్ సెక్రటరీ గౌరీశంకర్ యాదవ్, షేక్ బాబు, రమేష్ బాబు, శ్రీధర్, నాందేవ్, బాలు, శంకర్, సురేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి జాతీయ జెండాను ఎగురవేసి కంటోన్మెంట్ ఖ్యాతిని ఆ యువకుడు చాటారు. కంటోన్మెంట్ 5వ వార్డు కాకాగూడకు చెందిన బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ భాస్కర్ ముద్రా సోదరుడు శ్రీనివాస్ కుమారుడు బచ్చబైన తరుణ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. చిన్నతనం నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలని ఆశయంగా పెట్టుకున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న తరుణ్ తమ సంస్థ ద్వారా 8 మంది ఉద్యోగులతో కలిసి గత వారం ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేందుకు బెంగళూరు నుంచి బయలుదేరారు. శుక్రవారం ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి జాతీయ జెండాను ఎగరవేశారు. దాంతో కాకాగూడ పరిమళ టవర్స్ లో సంబరాలు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మైనపల్లి హనుమంతరావు ముఖ్య అనుచరుడు మహేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి సెలవుతో సత్కరించినట్లు మహేష్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని మహేష్ చెప్పారు. కంటోన్మెంట్ నియోజకవర్గం 2వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు యాదగిరికి ఎస్సీసెల్ చైర్మన్ గా పదవి దక్కింది. పార్టీ కొరకు ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తూ వచ్చారు. తనను ఎస్సీసెల్ చైర్మన్ గా నియమించిన పార్టీ పెద్దలకు యాదగిరి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం యాదగిరిని కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీ గణేష్ సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ సీట్ను ఆశిస్తున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పుడి గోపాల్ రోజుకొక కేబినెట్ మంత్రిని కలుస్తూ తన విన్నపాలను అందజేస్తున్నారు. శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబును ముప్పుడి గోపాల్ మర్యాదపూర్వకంగా కలిసి సెలవుతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. దర్గా రవికుమార్, నరేష్ కుమార్, సాయి కుమార్, హనుమంత్, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మారుతి గౌడ్ ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవి ఇప్పించిన ఎమ్మెల్సీ వెంకట్కు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే బోర్డు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశం కల్పించాలని ఎమ్మెల్సీ వెంకట్కు విన్నవించుకున్నట్లు మారుతి గౌడ్ తెలిపారు. కంటోన్మెంట్ 7వ వార్డు హోలీ ఫ్యామిలీ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని హోలీ ఫ్యామిలీ చర్చిలో యేసుక్రీస్తు నాటక ప్రదర్శనను నిర్వహించారు. జీసస్ చూపిన బాటలో నడవాలని కోరారు. క్రైస్తవులు పెద్ద సంఖ్యలో గుడ్ ఫ్రైడే వేడుకల్లో పాల్గొన్నారు.
and the salvation of the whole world. Hail Mary. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.